రిప్పన్ స్వామి 2 అవర్స్ 18 మినిట్స్ రన్ టైమ్‌తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అంత గొప్పగా ఏం లేదు. ఓకే ఉంది. అండ్ ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే బ్లడ్ అండ్ కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. అంతే. సో, చూసేయొచ్చు. నాకు మూవీ చూస్తున్నంత సేపు కొంచెం ఎక్సైటింగ్‌గాను, ఎలాంటి థ్రిల్ ఫీల్ ఏమీ అనిపియలేదు. పేరుకి థ్రిల్లర్ అయినా థ్రిల్లింగ్ ఫీల్ కలగలేదు. నచ్చలేదు నాకైతే. అండ్ ఇంకా మూవీ ప్లాట్ విషయానికొస్తే రిప్పన్ స్వామి ఫ్రెండ్ సంతోష్ ఒకరోజు కనిపించకుండా వెళ్ళిపోతాడు. అసలు తనకి ఏమైంది, తన అదృశ్యం వెనుక ఉన్న కారణాలేంటి అనేది మూవీ స్టోరీ. మూవీలోని పాజిటివ్స్, విలేజ్ బ్యాక్డ్రాప్లోని విజువల్స్, స్టోరీకి తగ్గట్టుగా విలేజ్లో ఉండే విజువల్స్ని బాగా చూపించారు. అండ్ హీరో క్యారెక్టరైజేషన్, సైకిక్ అండ్ బ్రుటాలిటీ బాగా చూపించారు. అంతే. ఇంక చెప్పుకోడానికి పెద్దగా ఏమీ లేవు. ఇంకా నెగటివ్స్ విషయానికొస్తే స్క్రీన్ ప్లే అస్సలు బాగలేదు. అనీవెన్ స్క్రీన్ ప్లేతో ఏదో తీస్తున్నాంలే అన్నట్టుగా ఉంటది. అవసరం లేని జోక్స్ అండ్ సాంగ్‌తో ఇరిటేటింగ్‌గా అనిపిస్తది. ట్విస్ట్ మనం ముందుగానే ఊహిస్తాం. అస్సలు గ్రిప్పింగ్‌గా ఉండదు. ట్విస్ట్ రివీల్ కూడా ఏమంత ఎక్సైటింగ్‌గా ఉండదు. అండ్ పర్ఫార్మెన్స్ వైస్‌గా హీరో క్యారెక్టరైజేషన్, తన యాక్టింగ్ చాలా బాగా నచ్చాయి. అండ్ మిగతా వాళ్ళ రోల్స్ పర్వాలేదనిపించాయి. మ్యూజిక్ బాగుంది. అండ్ ఒక సాంగ్ ఉంది. అది అస్సలు బాగలేదు. సో, ఓవరాల్ 'రిప్పన్ స్వామి' మూవీకి నేనిచ్చే రేటింగ్ 2 ఔట్ ఆఫ్ 5. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.